మాతాకి జై నల్లా ఓజమ్మకు పుట్టుట గిట్టుట లేకయు జంట వలయు కరుదంచి ఇంతింత తిరుగుదునా నాయనా కన్న తండ్రి ఏమి తల్లి పుట్టుట గిట్టుట లేకయు జంట వలయు కరుదంచి ఇంతింత తిరుగుదునా ఈ జలుమా మూడా నేను కన్న తండ్రి ఏమంటున్నావు? నీ దగ్గర పుట్టి నీ దగ్గర అన్నం తిని నీ దగ్గర పెరిగి నన్ను పరాయి పరా ఇంటికి పంపుతున్నావు కావున ప్రతి ఒక్క ఆడ స్త్రీ అయినా కానీ పెళ్లి వేసుకున్న తర్వాత అత్తగారింటిలోనికి పోయినా కూడా ఎట్టి సేవలు చేయటం తప్పవమ్మా. ఇది మన ఆడవాళ్లకు రాసిన రాతన పూర్వజన్మంలో చేసుకున్న కర్మను నాయన. ఈ యొక్క కర్మను అని అడుగుతున్నావా తల్లి? ఈ సృష్టి లోపల మాత్రం ఆడవాళ్ళు ఎవరైనా గాని పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క మోక్షం తెలిపే మార్గం తెలుపమంటున్నావు తల్లి. తెలుపు కదా. సరే నా యొక్క మనవి కదా తల్లి. జై శక్తి మాతాకి కనవలెను వినవలెను గనవలెను వినవలెను మనసు ఎందు కోరిక నిలుపవలెను నా చిన్ని పుత్రిగా అమ్మా తల్లి. కనవలెను వినవలెను మనసు ఎందు కోరిక నిలుపవలెను నా చిన్ని పుత్రిగా పూర్వజన్మా మూడాదిగు పూర్వజన్మా మూడాదిగు గురు కరుణాలే కపిట పూర్వజన్మా మూడాదిగు పూర్వజన్మా మూడాదిగు గురు కరుణాలే కపిట పూర్వజన్మా మూడాదిగు
గాని నీ యొక్క ముక్తి మార్గం నేను తెలిపి పంపుతాను తల్లి. నీ యొక్క ముక్తి మార్గం చేరేది నేను చెప్పుతాను, నువ్వేమి చింతించక తల్లి. అలా అంటున్నావు కన్న తండ్రి, నా ఇదొక్క మనవి కదా. జయ శక్తి జగన్మాతాకి జై. కొందరు కర్మమనే బాగందురు, మరి కొందరు వద్దందురు, తనముకు గొప్పందురు. నాయన కన్న తండ్రి, మా తల్లి కొందరు కర్మమనే బాగందురు, మరి కొందరు వద్దందురు, తనముకు గొప్పందురు. వాచాలేటికి వారితోని, వాచాలేటికి వారితోని, తెలుపరాదా నన్ను తండ్రి. ఏమంటున్నావు తల్లి? వాచాలేటికి వారితోని, వాచాలేటికి వారితోని, తెలుపరాదా నన్ను తండ్రి. ఆచరణకి వారితోని, ఆచరణకి వారితోని. తెలుపరాదా నన్ను తండ్రి. వాచాలేటికి వారితోని, వాచాలేటికి వారితోని, తెలుపరాదా నన్ను తండ్రి. ఆచరణకి వారితోని, ఆచరణకి వారితోని. మల్లి జన్మరాని వరము. నాయన కన్న తండ్రి, అమ్మా తల్లి మల్లి జన్మరాని తెలుపుతాను తల్లి. విన్నయేయుము కన్నా తండ్రి. మల్లి జన్మరాని మరగు, మల్లి జన్మరాని మరగు. వినయే యోగ కన్నా తండ్రి. మల్లి జన్మము రానే మరగు, మల్లి జన్మము రానే మరగు. విన్నయేయుము కన్నా తండ్రి. మల్లి జన్మరాని మరగు, మల్లి జన్మరాని మరగు. వినయే యోగ కన్నా తండ్రి. మల్లి జన్మము రానే మరగు, మల్లి జన్మము రానే మరగు. ఏమంటున్నావు తల్లి? నాయన కన్న తండ్రి, నీ దగ్గర పుట్టి నీ దగ్గర పెరిగినాను, పెంచి పెద్ద చేసి ఆ యొక్క శుభముహూర్తంలో పెళ్లి చేసి ఆ యొక్క అత్తారింటికి పంపుతున్నావు. మీరు వచ్చి కాపాడతారని మీ మీద వాచలు పెట్టుకొని బ్రతకడం కంటే మళ్ళీ జన్మంలా మా ఆడ రూపంగా పుట్టద్దు అనుకుంటే ఆ మర్గమని ఉంటే తెలుపండి నాయన. అమ్మా తల్లి, ఈ సృష్టి లోపల మాత్రం ఆడ జన్మ ఉత్తుత్తమైన జన్మ, మంచి జన్మ. నువ్వు మాత్రం ఎప్పటికి పుట్టకూడదని తెలుపకు తల్లి. నేను నీ యొక్క ఫలము తెలిపి పంపుతాను. జయ శక్తి మాతాకి. ఆటాడి ఆటాడకున్న, మాటాడి మాటాడకున్న, ఆటాడి మాటాడవనెను నా చిన్ని పుత్రిగా. అమ్మా తల్లి, ఆటాడి ఆటాడకున్న, మాటాడి మాటాడకున్న, ఆటాడి మాటాడవలెను నా చిన్ని పుత్రిగా. అతడే నీ భరుతా బిడ్డ, అతడే నీ భరుతా బిడ్డ, అతడే నీ భరుతా బిడ్డ. అమ్మా తల్లి, అతడే నీ భరుతా బిడ్డ, అతడే నీ భరుతా బిడ్డ. వదడేనే భరత బిడ్డ, వదడేనే భరత
అమ్మా తల్లి అవునా, ఈ సృష్టి లోపల ఆడవాళ్ళు మాత్రం ఆ యొక్క భర్త అడుగుజాల నడితే మాత్రము మళ్ళీ జన్మము రాదు తల్లి. నువ్వు మాత్రం అతను ఎంత ఏమి చేసినా కొట్టినా తిట్టినా నీ భర్త మాటలు మాత్రం తెవదాటకు తల్లి. అప్పుడే నీకు మళ్ళీ జన్మ రాదు తల్లి. అలా అంటున్నావా నాయన? నా యొక్క మనవి కదా. జయ శక్తి జగన్మాతాకి ఆయన ఎంత కొట్టి తిట్టినా గాని నేను చరణములు చక్కముల పైనమైన నాయన కన్న తండ్రి, నాయన కన్న తండ్రి ఏమంటున్నావు తల్లి? ఆయన కొట్టి తిట్టినా గాని నేను విడిచేదరని గాను చరణములు చక్కముల పైనమైన చాలా సంతోషం తల్లి. నేను విడిచేదానని గాను నాయన కన్న తండ్రి చేసుకున్న భర్త ఎడ్డోడైనా గుడ్డోడైనా చివరికి పుష్టివాడైనా కురిపివాడైనా తిరుగుబోతైనా త్రాగుబోతైనా చేసుకున్న భర్తతోని సంసారం చేసింది ప్రతి భర్త అని అంటారు. కావున నా ప్రాణనాథుడు అయిన యొక్క బోలాశంకరుడు ఆయన కొట్టి తిట్టినా కానీ నేను ఆ యొక్క పాదాలు అడిగి ఆ యొక్క పాద పూజ చేసుకుంటా జీవితాంతం ఉండేదను నాయన. నువ్వు మాత్రం ఎప్పుడైతే భర్త అడుగుజాలన్నది ఆయన పాద పూజలు కలిగి నెత్తి మీద అల్లుకుంటూ అంటున్నావో నీకు మాత్రం అప్పుడు ఇంకో జన్మ రాకుండా ఉంటాయి తల్లి. సరే నా యొక్క మనవి కదా. జై శక్తి మాతాజీ. నా బుద్ధికి సరిపడ నీ బుద్ధి ఏనమ్మ నా చిన్ని పుత్రిగా. నా బుద్ధికి సరిపడ నీ బుద్ధి ఏనమ్మ నా చిన్ని పుత్రిగా. నా తల్లి బిడ్డ పక్క నా తల్లి బిడ్డ నా తల్లి
నా బుద్ధికి సరిపడా నీ బుద్ధి ఉండదమ్మా. నువ్వు మాత్రం నీ భర్త అడుగుతారా నడితే మాత్రం నీకు మళ్ళీ జగం రాదు తల్లి. నువ్వు మాత్రం నీ భర్త అడుగుతారా నడుచుకుంటా మాత్రము ఉండవు తల్లి. నాయన అదే విధంగా నేను ప్రాణనాథుడు దగ్గర ఉండేదాను కదా. సరే అలాగే తండ్రి. జై శక్తి మాతాకి. ఓ చిన్నాళ్ళుడా, నా యొక్క చిన్ని కుమార్తెను మాత్రము నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. నువ్వు ఆ కైలాసంలో మాత్రము నా చిన్ని పుత్రకు కళ్ళల్లో కడుపుల దయ ఉంచి కళ్ళల్లో ప్రేమ ఉంచి మాత్రము నా చిన్ని పుత్రికను చాలా సంతోషంగా చూసుకో కదా. అట్లానే మామగారు, నేను మాత్రం వెళ్ళి వస్తాను కదా. జై శక్తి. సరే మా దర్శక రాజేంద్రమా, నువ్వు అన్న విధంగా తప్పకుండా నేను మాత్రం కైలాసపురి పట్టణానికి వెళ్ళి వస్తాను పలుకుచుంటే స్వామి. సరే ఏ తీరునా? జై శక్తి మాతాకి. జై గంగాధరుడరా నే గౌరికి ప్రియుండనురా. జై శక్తి మాతాకి. గంగాధరుడరా నే గౌరికి ప్రియుండనురా. నువ్వు ఎట్టి బాధలు పడబోకు తల్లి. నువ్వు మాత్రం నీ భర్త అడుగు జాడలు ఉంటే మాత్రం నీకు మళ్ళీ జన్మం రాకుండా ఉంటా తల్లి. నువ్వు సంతోషంగా తారింటికి వెళ్ళు తల్లి. నువ్వు వెళ్ళి మాత్రం నీ భర్త అడుగు జాడ ఉండు కదా. కన్న తండ్రి, నేను నా యొక్క ప్రాణనాథుడు అయిన యొక్క బోలశంకరుడి యొక్క పాద పూజ చేయడానికి వేలైనది కావున నేను మళ్ళీ వస్తాను కావున నేను వెళ్తాను కదా. సరే తల్లి, శీఘ్రంగా వెళ్ళుము. సంతోషంగా తిరిగి మాతాకి. శివుడే దైవము ఎవరిని కొలువము అవనిలో నవంత కన్న అది కులవరే. శివుడే దైవము ఎవరిని కొలువము అవనిలో నవంత కన్న అది కులవరే. శివుడే దైవము ఎవరిని కొలువము. శివుడే దైవము ఏమి స్వామి? మాత్రం నా యొక్క ముగ్గురు పుత్రికల పెళ్లి చేసినాను. అవును. నేను మాత్రం రేపు మాత్రం తిరిగి వస్తాను కదా. నేను మాత్రం ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కదా. సరే రాజేంద్రమా, ఏ తీరున బయలుదేరుతావు? కదా మాతాకి. నన్ను రాజా యోగి గమ్మలేదే. నన్ను రాజా ఈ విధంగా
ఆ యొక్క దౌలంగపురి పట్నం పరిపాలించే దక్షక రాజేంద్రుడు సేవక నేను మాత్రం ఆ యొక్క ముగ్గురు పుత్రికల కళ్యాణము చేసినాను కావున ఎవరింటికి వాళ్ళకు అప్పగించినాను కనుక నేను వెళ్ళి వస్తాను అంటూ ఆ యొక్క దౌలంగపురి పట్నం పరిపాలించే దక్షక రాజేంద్రుడు బయలుదేర్చుండగా ఆ యొక్క తిరులోక సంచారి అయిన నారదా మునేంద్రుడు ఓహో ఇది ఏమి మహిమ నా మదికి ఏమి తోచకున్నది కావున ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కళ్యాణము జరిగినదంట కనుక